నేను చెప్పే ఈ వీడియో గురించి మీరు అస్సలు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఏమేటా కనిపిస్తున్నానా? వీడియో స్టార్టింగ్ అయితే చెప్తున్నానండి. మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ అండ్ చేయండి, అండ్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొన్ని ముఖ్యమైన టిప్స్ అయితే చెప్తున్నాను. అందులో మీకు నచ్చిన టిప్స్ అయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా తెలుసుకొని అవునా అనేసి అనుకుంటాను. ఇలా మనం గుర్తు పెట్టుకొని అన్ని పనులు చేసుకుంటే చాలా నీట్గా అలాగే తొందరగా అయిపోతాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టైం టేబుల్ లాగా పెట్టుకోండి ఏదైనా సరే, అప్పుడు మీకు టైము దొరుకుతుంది రిలాక్స్ అవ్వడానికి, అలాగే ఇట్లా ఇల్లు శుభ్రంగా కూడా ఉంటుంది. అన్ని పనులలో ఇది కూడా ఒక పని అనేసి యాడ్ చేసుకోండి. ఫ్రిడ్జ్ కూడా క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి. లేకపోతే అందులో ఉన్న వెజిటేబుల్స్ పాడైపోతాయి కదా. ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లోనే కొన్ని మనం చూడకుండా ఉంటే పాడైపోతుంది. అవి ఏమిటంటే ఇలా ఫ్రిడ్జ్లోనే ఆ ఎయిర్ ఉంటుంది కదా, ఇక్కడ ఎయిర్, ఆ ఎయిర్లో నుంచి వచ్చే ఈ ఎయిర్, అలాగే ఫ్రిడ్జ్లో ఉండే ఆ బ్యాడ్ ఎయిర్ అనేది ఉంటుంది కదా, ఏదన్నా టమోటా అట్లాంటివి పాడైపోతే అవి రెండు కలిసి మనకి ఫుడ్ పాయిజన్ చేసే అవకాశం అయితే చాలా ఉందండి. ఫుడ్ పాయిజన్ తొందరగా అవ్వడానికి ఇదేనండి రీజన్. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఫుడ్ తినడం వలన కాదు. ఇలా మనం ఏదన్నా కుళ్ళిపోయినవి ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టుకోకూడదు అనేసి చెప్తున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనకి రెంట్ హౌస్ అయినా సరే, ఏ హౌస్ అయినా సరే మనం నీట్గా ఉంచుకోవాలండి. అది మనకు ఒక అవగాహనని కల్పిస్తుంది, ఖచ్చితంగా చెప్పగలను. నిజానికి రెంటెడ్ హౌస్లోనే మనకి అన్నీ తెలుస్తుంది బాగా. ఎలాగంటే మనం ఎగ్జాంపుల్గా ఒక హౌస్ మనం కట్టాలి అనుకుంటాం, మన లైఫ్ డ్రీమ్ కూడా అది ఉంటుంది కాబట్టి అందులోనూ మనం ఇలా కాదు ఇలా కట్టించుకోవాలి అని మనము రెంటెడ్ హౌసెస్లో చాలా హౌసెస్ తిరిగిన తర్వాత ఒక అవగాహన అది వస్తుంది కదా. ఆ విధంగా చూస్తే కనుక ఇలా రెంటెడ్ హౌస్లో ఉండడం వలన ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే హౌస్ ఇలా ఉండాలి అనే ఒక ఇమాజినేషన్ కూడా మనకి ఆటోమేటిక్గా వస్తుంది. ఒక చోట ఒకరు ఒక ఫాల్ట్ చేసింటారు కదా, దాని వలన మనము బాధపడి ఉంటాం కదా. ఆ ఇంటి ఫెసిలిటీ గురించి చెప్తున్నానండి. అదే వేరే చోట మనకు కావాల్సింది ఉంది, కాకపోతే ఇంకొంచెం ఫెసిలిటీ బెటర్గా ఉండదు. అట్లాంటివి అన్నీ చూసుకోవడానికి మనకు ఒక మంచి అవగాహన అనేది కల్పిస్తుంది ఈ రెంటెడ్ హౌసెస్ వలన. ఏ హౌస్ అయినా సరే నీట్గా ఉంచడానికి ట్రై చేయాలండి. నాకైతే నీట్గా ఉంచాలి అనే ఆశ కూడా ఉండేది, కాకపోతే నాకు కిచెన్ రూమ్ చాలా నీట్గా స్పేసియస్గా ఉండాలనేసి ఉండే. ప్రజెంట్ ఇప్పుడున్న కిచెన్ రూమ్, అదే ఈ హౌస్లో అయితే కిచెన్ రూమ్ చాలా స్పేసియస్గా ఉంది. నాకు నచ్చినట్టుగా నేను మలుచుకోవడానికి ఈ హౌస్ చాలా బాగా ఉంది అని అనిపించింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. నేను ఇక్కడ కిచెన్ కౌంటర్ని చాలా స్పేసియస్గా ఉంచుకుంటానండి. ఎందుకంటే నాకు ఎక్కువ సమయం ఈ కిచెన్ రూమ్లోనే గడుస్తుంది కాబట్టి ఈ కిచెన్ రూమ్ని చాలా నీట్గా ఉంచుకోవడానికి చాలా బాగా ట్రై చేస్తాను. ఇప్పుడైతే కనుక కిచెన్ రూమ్ అంతా ఇప్పుడు కౌంటర్ అనేది క్లీన్ చేశానండి. ఇప్పుడైతే బేసన్లు ఉన్నాయి, ఆ బేసన్లు కూడా కడిగేస్తాను. నాకు నైట్ టైమే క్లీన్ చేసి పెట్టడం వలన మార్నింగ్ ఒక 10-15 నిమిషాలు లేట్గా లేచినా కూడా ఏం కాదు, మేనేజ్ చేసుకోగలము. ఒకవేళ టిఫిను అలాగే లంచ్, టీ, కాఫీలు అన్నీ చేసుకోవడానికి కూడా మనము మేనేజ్ చేసుకోగలుగుతాము. ఇలాంటివి చూస్తే ఈ వీడియోస్లో మీకు కూడా బద్ధకం ఉండే ఇప్పుడే లేచి ఇంట్లోకి వెళ్ళి పని చేసుకునేటట్టుగా ఈ మాటలు ఉంటాయి అనేసి అనుకుంటున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా కర్పూరాలు ఉంటాయి కదా, ఇలా మనం విడివిడిగా తెచ్చుకున్నప్పుడు మన పని చాలా సూపర్ ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లోటివి అన్నీ ఎక్కడెక్కడ ఇప్పుడు ఈరోజంతా బాటిల్ రీఫిల్ అయితే చేసేయాలి అని ఫస్ట్ ఒకటి మనసులో అనుకోండి. ఇంకా లేచిన వెంటనే ఇంక అన్ని ప్యాకెట్స్లో రీఫిల్ అయితే చేసేయండి. ఇదిగోండి, ఇలాగా ఈ కర్పూరాన్ని నేను ఈ విధంగా అయితే కట్ చేసి అన్నీ అందులో వేసేస్తున్నాను. చూడండి, ఇదిగోండి, ఈ విధంగా అయితే ఎంత రీఫిల్ అయితే చేసేద్దాము. ఇదిగోండి, మొత్తం అయితే నిండింది, సగం అయితే వచ్చింది. ఇలా ప్రతి ఒక్కటి రీఫిల్ అయితే చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా అన్ని రీఫిల్ అయితే చేసుకోవాలి. ఇలా రీఫిల్ చేసుకోవడం ఒక మంచి పద్ధతి. దీని వలన మనకు తిట్లు పడవు ఇంట్లో వాళ్ళ నుంచి.